అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. ఇంజన్లకు ఇంధనం సరఫరా చేసే స్విచ్లను కెప్టెన్ ఆఫ్ చేసి ఉంటారని అమెరికా పైలట్లు, ఇతర నిపుణులు అభిప్రాయపడినట్లు తెలిపింది. అయితే అమెరికా పబ్లికేషన్ కథనం పూర్తిగా నిరాధారమని ఇండియన్ పైలట్స్ ఫెడరేషన్ పేర్కొంది. పూర్తిస్థాయి నివేదిక రాకముందే తుది నిర్ణయానికి రావడం సరికాదని హితో పలికింది. అహ్మదాబాద్లో గత నెల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు ముందు ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన చివరిసారి సంభాషణపై అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. కాక్పిట్ రికార్డింగ్లో నమోదైన అంశాలను పేర్కొంది. విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్లకు ఇంధనం సరఫరా చేసే స్విచ్లను ఎందుకు ఆఫ్ చేశారని కెప్టెన్ ను బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఫస్ట్ ఆఫీసర్ ప్రశ్నించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. అప్పుడు ఫస్ట్ ఆఫీసర్ భయాందోళనకు గురికాగా కెప్టెన్ మాత్రం ప్రశాంతంగా ఉన్నట్లు తెలిపింది. కెప్టెన్ సుమిత్ సభర్వాల్ కు 15,638 గంటలు, ఫస్ట్ ఆఫీసర్ క్లివ్ కుందర్ కు 3,403 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉన్నట్లు పేర్కొంది. సిబ్బందితో పాటు ప్రయాణికులతో కలిపి విమాన ప్రమాదంలో చనిపోయిన 241 మందిలో వారిద్దరు కూడా ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం టేకాఫ్ అయిన వెంటనే సెకను వ్యవధిలో ఒకదాని తర్వాత ఒకటి 2 ఇంజన్లకు సంబంధించిన ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ అయినట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు AAIB ప్రాథమిక నివేదికలో పేర్కొంది. ఒక పైలట్ మరొక పైలట్ తో ఇంధన స్విచ్లు ఎందుకు ఆఫ్ చేశావని అడగ్గా నేను ఆఫ్ చేయలేదు అనే జవాబు ఆ పైలట్ ఇచ్చినట్లు తెలిపింది. అయితే ఎవరిని ప్రశ్నించారనే విషయం AAIB నివేదిక స్పష్టం చేయలేదు. టేకాఫ్ అయిన 32 సెకండ్లకే విమానం క్రాష్ అయినట్లు నివేదిక తెలిపింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఇంధనం సరఫరా చేసే స్విచ్లను కెప్టెన్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోందని అమెరికాకు చెందిన పైలట్లు, భద్రతా నిపుణులు అభిప్రాయపడినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అయితే స్విచ్లు ఆఫ్ కావడం ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా అనే విషయాన్ని నివేదిక వెల్లడించలేదని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటన కారణాలపై వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ఇండియన్ పైలట్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. కథనంలో అంశాలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది. పబ్లికేషన్ పై చర్యలు తీసుకుంటామని ఇండియన్ పైలట్స్ ఫెడరేషన్ హెచ్చరించింది. ఇంధనం సరఫరా చేసే స్విచ్లను పైలట్లు ఆఫ్ చేసినట్లు AAIB ప్రాథమిక నివేదిక పేర్కొనలేదని స్పష్టం చేసింది. కమిటీ పూర్తిస్థాయి నివేదిక రాకముందే విమాన ప్రమాదంపై తుది నిర్ణయానికి రావటం సరికాదని ఇండియన్ పైలట్స్ ఫెడరేషన్ వాల్ స్ట్రీట్ జర్నల్ కు హితవు పలికింది. మరోవైపు బోయింగ్ 787 విమానాల్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ల లాకింగ్ మెకానిజంపై ఎయిర్ ఇండియా ముందస్తు తనిఖీలు పూర్తి చేసింది. తనిఖీల సందర్భంగా ఎలాంటి సమస్యలు తమ దృష్టికి రాలేదని వెల్లడించింది. DGCA ఆదేశాల మేరకు బోయింగ్ 787 విమానాల్లో ఎయిర్ ఇండియా తనిఖీలు జరిపింది. నిర్వహణ చర్యల్లో భాగంగా విమాన తయారీ సంస్థ సూచన మేరకు బోయింగ్ 787 విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్ల్లో అంతర్భాగంగా ఉండే థ్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్ ను రీప్లేస్ చేసినట్లు ఎయిర్ ఇండియా ధృవీకరించింది.